వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 14వ వార్డు బొగ్గులమిట్టనందున్న ప్రజాపిత బ్రహ్మకుమార్ ఐశ్వర్య విశ్వవిద్యాలయంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ అంతర్జాతీయ యోగా డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల యోగాసనాలు మరియు భంగిమలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ చార్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ బీకే ప్రసాద్ మాట్లాడుతూ యోగా భారతదేశ సంస్కృతిలో భాగం. శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఆరోగ్యానికి సహాయపడి ఆరోగ్యాన్ని తప్పక కాపాడుకోవాలనేది నేటి ముఖ్యమైన మాట. ఆస్తి, ఐశ్వర్యం, పేరు, హోదా ఎన్ని ఉన్నా కొనలేనిది ఆరోగ్యం. కాపాడుకోవటం ఒక్కటే మార్గం. దీనికి అద్భుత సాధనం యోగా. మనిషికి దక్కిన ఓ వరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ సుధాకర్ నాయుడు, ఇన్నర్విల్ నెంబర్ మాధవి, రోటరీ క్లబ్ సెక్రటరీ జానకి రామయ్య, యోగా మాస్టర్ బారు సత్యనారాయణ, సుమిత్రాదేవి, కళావతి, పి సుబ్రహ్మణ్యం, తులసి కుమార్, రంగనాథం తదితరులు పాల్గొన్నారు.
కర్మ ఇంద్రియాలకి సంబంధం, శరీరానికి మరియు ప్రకృతికి సంబంధం. ఇది యోగా అంటాం. అయితే ఈ యోగా ఎన్నో ప్రకారాలుగా మనం యోగాసనాలు చేస్తాం, ప్రాణాయామం చేస్తాము, లేదా శ్వాస పైన ధ్యాస చేస్తున్నాం. ఇవన్నీ రూపంలో యోగా చేస్తున్నాం. ఈ యోగా ఎందుకు చేయాలి, లేదా ఈ ఒక్కరోజు మాత్రమే యోగా చేస్తే చాలా అనేసి అంటే యోగా అంటేనే మనం సదాకాలికంగా యోగా అంటే ఇంద్రియాలతో మనం యోగా చేస్తున్నాం. చేతులతో, కాళ్ళతో, మెడతో కదా, ఇట్లా అంగాంగాలతో మనం యోగాని చేస్తున్నాం. యోగాసనాల ద్వారా మనం ఆరోగ్యవంతులుగా అవుతాము అని అనుకుంటున్నాము, చేస్తూ కూడా ఉన్నాం అన్నమాట యోగాసనం వల్ల. ఈ యోగాసనం వల్ల ఎన్నో యోగాసనాలు చేస్తూ ఉన్నాము. అయితే మన ఆరోగ్యం సరిపోయిందా, మన జనాలకి ఆరోగ్యం సరిపోయిందా అనేసి ఒక్కసారి ఆలోచించుకుంటే మళ్ళీ వస్తూనే ఉందన్నమాట. యోగా చేస్తున్నాము, దాన్ని 40 రోజులు, 21 రోజు ఇట్లా ప్రాక్టీస్ చేయంగా మనకేమవుతుంది అంటే సహజమైపోతుంది అన్నమాట. ఈ సహజమైన కారణంగా మనకి అన్ని రోగాలు తగ్గినట్లు అనిపిస్తూ ఉంటుంది. తర్వాత యోగా ఆపేసాము అంటే మళ్ళీ నెమ్మదిగా యోగా చేస్తూ ఉన్నప్పుడు కూడా కొన్ని రోగాలు పోవటం లేదు. అంటే దానికి కారణం ఏమి అంటేనే మానసిక యోగ శక్తి లేదు అనేసి. శారీరక యోగ శక్తి మనం చేస్తున్నాం, చేతులు కదిలిస్తున్నాము, కాళ్ళు కదిలిస్తున్నాము, అన్నీ కదిలిస్తున్నాం, మెడ కదిలిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం అన్నమాట. ఇవన్నీ చేసినప్పటికీ కూడా మనకి ఇంద్రియాలతో శక్తి అనేది పోతూ ఉంది, ఏదో రోగాలు వస్తూ ఉన్నాయి అని చెప్పేసి. అంటే దానికోసరంగా మనము యోగా ఏ విధంగా మనం చేయాలి అనేసి యోగాలలో కూడా అంటే ఉన్నతమైనటువంటి యోగం, అంటే అన్నిటికంటే ఉన్నతమైనటువంటి యోగం రాజయోగం. రాజయోగము అంటేనే ఎవరితో సంబంధం రాజా ప్లస్ యోగం, రాజయోగం. రాజయోగం అన్నప్పుడు రాజు ఎవరో, ఈ శరీరానికి రాజు నేను ఆత్మను, ఈ శరీరానికి రాజు నేను ఆత్మ అయి ఉన్నాను అనమాట. ఈ ఆత్మ ఇంద్రియాలతో రాజు అయింది కదా. భారతదేశంలో ఒక 4 అంశాలని, ఎన్నో అంశాలు ఉండొచ్చు, ఈ 4 అంశాల ద్వారా భారతదేశం గొప్పదనం, ఔన్నత్యం అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాడు. మొట్టమొదటిది వేదాలు, ఉపనిషత్తు. 2 భగవద్గీత. 3 గంగా నది. 4 యోగా. ఉన్న ఎన్నో అంశాల్లో ఈ 4 అంశాలు తీసుకుంటే ఇతర దేశాల కన్నా కూడా మనం ఈ అంశాల్లో ఎంతో ఉన్నతంగా ఉన్నాం. వీటి ద్వారా మన భారతదేశ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తమైంది. దీంట్లో మనం ఇప్పుడు యోగాకు సంబంధించినటువంటి వ్యవహారం 2014లో మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంటర్నేషనల్ జనరల్ కౌన్సిల్లో ప్రవేశపెట్టినప్పుడు దీని యొక్క గొప్పదనాన్ని గుర్తించి 193 దేశాలు దీన్ని ఆమోదించి దీన్ని అంతర్జాతీయంగా జరుపుకోవాలి మనం అని చెప్పేసి మేడం గారు చెప్పినట్టు ఈ జూన్ 21న నిర్ణయించారు. అయితే ఒక 2 సంవత్సరాల నుంచి దీని గురించి ప్రాపగేషన్ బాగా చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం ఇంకా కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని ప్రదేశాలు, అన్ని రకాల ప్రదేశాల్లో దీన్ని యోగా డే జరుపుకునే పరిస్థితుల్లో చూస్తాం. ఈరోజు బొగ్గులమిట్టలో ఉన్న ఓం శాంతి సెంటర్లో యోగా ట్రైనర్ సత్యం సార్ గారు మాకు అందరికీ యోగా ఎలా చేయాలనేది ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఓం శాంతి ఆశ్రమం వాళ్ళు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సిస్టర్స్కి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. పేరు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. దీని హెడ్ ఆఫీస్ అయింది మౌంట్ అబూ, రాజస్థాన్. అయితే ఈ విధంగా అనేక కార్యక్రమాలు అనేవి జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు ఈ విధంగా మన మోడీ గారు అనేక చోట్ల యోగా కార్యక్రమాలు అనేవి చెప్తున్నారు. కాబట్టి ఈ సంస్థలో ఇప్పుడు మేము జరుపుకుంటూ ఉన్నాము. దీనికి ముఖ్య చేపించడానికి సత్యం సార్ వాళ్ళు వచ్చి చేపిస్తున్నారు. కాబట్టి అందరికీ ప్రపంచ యోగా దినోత్సవం. యోగా అంటే పతంజలి మహర్షి చెప్పిన దాని ప్రకారం చిత్త ప్రవృత్తులను నిగ్రహించుకోవడం.
యోగాకి పతంజలి మహర్షిని ఆద్యుడిగా చెప్పుకోవచ్చు. అంతకుముందు వేదకాలం నుంచి కూడా మన దేశంలో యోగా, ధ్యానం, తపస్సు అనేటువంటివి ఋషులు, మునులు, మేధావులు వాళ్ళ దీంట్లో ఉండేది. పతంజలి మహర్షి మొట్టమొదటిసారిగా యోగాని, ధ్యానాన్ని క్రోడీకరించి ప్రజాబాహుళ్యంలోకి తీసుకురావడం జరిగింది. మన దేశంలో గొప్పగా చెప్పుకోదగినటువంటి గొప్ప లక్షణం మన వేదిక్ విజ్ఞానం. ఈ వేదిక్ విజ్ఞానం ప్రకారం మనస్సుని ఎలా నిగ్రహించుకొని, క్రోడీకరించుకొని, మన శక్తిని పెంచుకొని సమాజానికి ఉపయోగపడాలి అనేటువంటిది మన వేదిక్ విజ్ఞానంలోనే చెప్పబడింది. ఈ రోజున జనజీవితం చాలా రుగ్మతలతో, మానసిక రుగ్మతలతో కూడుకుని జరుగుతూ ఉంది. వాళ్ళకి జీవన విధానంలో ఉన్నటువంటి ప్రెషర్స్ అనండి, ప్రెషర్స్ లేకపోయినా ఈరోజు యువతను చూసినట్లయితే ఎన్నో రకాలైనటువంటి అశాంతులతో, కారణాలు లేనటువంటి, కారణాలు ఉంటే పర్వాలేదు, కారణాలు లేకపోయినా కూడా అనేక రకాలైనటువంటి మానసిక అశాంతులతో జరుగుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా పోవాలనంటే తప్పనిసరిగా యోగా, ధ్యానం అనేటువంటిది మ్యాండేటరీ. నన్ను అడిగితే ప్రతి విద్యా సంస్థలో కూడా ఈ యోగాని మ్యాండేటరీగా పెట్టాల్సినటువంటి అవసరం ఈరోజు మన ముందు ఉంది అనేసి చెప్పక తప్పదు. దీన్ని గుర్తించే మన ప్రధానమంత్రి గారు ఈ యోగాని ప్రపంచానికి అందించారు. ఈ రోజున జూన్ 21వ తారీఖున ఏకకాలంలో అనేక కోట్ల మంది 182 దేశాలలో యోగాని, ధ్యానాన్ని నిర్వహించారు. అది నిజంగా ప్రపంచ చరిత్రలోనే ఓ గొప్ప సుదినం ఈరోజు చెప్పుకోవచ్చు. సో అంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ యోగా, ధ్యానాన్ని మనకు ఈ రోజున మన మిత్రుడు సత్యం అందించడం అనేటువంటిది చాలా పద్ధతిగా. యోగా, ధ్యానంలో ఉన్నటువంటి 3 ప్రాసెస్ని, శారీరాన్ని మనం తయారు చేసుకోవాలి. వార్మింగ్ అప్ ఎక్సర్సైజుల ద్వారా ధ్యానం చేసేదానికి శరీరాన్ని ముందుగా తయారు చేయడం, ఆ తర్వాత ప్రాణాయామం ద్వారా మానసికంగా కానీ శారీరకంగా తయారైనటువంటి దాన్ని ఉత్ప్రేరకం చేయడం, ఆ తర్వాత ధ్యానం చేయడం. ఈ 3 విధానాన్ని, ధ్యానాలో ఉన్నటువంటి, యోగాలో ఉన్నటువంటి విధానాన్ని చాలా చక్కగా మనకు వివరించారు. సత్యానికి రోటరీ క్లబ్ తరఫున, ఓం శాంతి సెంటర్ తరఫున ఓమారు ధన్యవాదాలు. ఓం శాంతి సెంటర్ వాళ్ళకి ఈ అవకాశాన్ని, చక్కటి అవకాశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు మరొకమారు ధన్యవాదాలు. వచ్చినటువంటి రోటరీ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు అన్ని విద్యా సంస్థల్లో కూడా ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం.